నమస్తే అందరికీ, వెల్కమ్ టు 9 రెసిపీస్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాం ఒక సూపర్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ ఆస్పారగస్ కర్రీ. ఇందులో ఏ రకమైన మసాలా వేయము, డీప్ ఫ్రైయింగ్ కూడా చేయము, జస్ట్ లైట్గా స్టిర్ ఫ్రై చేస్తాము. మరి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఆస్పారగస్ స్టెమ్స్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. వీటికి కింద ఉండే స్టెమ్ని కొంచెం రిమూవ్ చేసేసుకొని హాఫ్గా కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆస్పారగస్ బాటమ్ స్టెమ్స్ని పచ్చడిలోకి అండ్ టాప్ బడ్స్ ఉన్న స్టెమ్స్ని ఈ ఫ్రైలోకి యూస్ చేస్తున్నాను. పచ్చడి రెసిపీ వీడియో కూడా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ ఆస్పారగస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆస్పారగస్లో చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవే కాకుండా వైటమిన్ ఏ, సి, కే ఉంటాయి. వాటి వల్ల స్కిన్కి ఇంకా ఐస్కి చాలా మంచిది. నేను ఆస్పారగస్ బడ్స్ని పూర్తిగా కట్ చేసేసుకోకుండా ఇలానే ఉంచేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆస్పారగస్ ముక్కల్ని ఇందులోకి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి అప్పర్ స్టెమ్స్ లేతగా ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఒకవేళ మీరు హోల్ స్టెమ్స్ వేసుకుంటే 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆస్పారగస్ సాఫ్ట్ అయ్యాక లిడ్ రిమూవ్ చేసి 2 minutes ఓపెన్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇంకా చివరిగా హోమ్ మేడ్ కరివేపాకు కారపొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీ దగ్గర ఏ పొడి అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు, లైక్ ఇడ్లీ పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి అలాగా. బట్ అన్ని పొడుల్లోకి కరివేపాకు కారపొడి అయితేనే దీని టేస్ట్ మరింత అవుతుంది. పొడి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉంటేనే దీని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అంతే అండి, ఆస్పారగస్ స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, సాంబార్ అన్నం, దాల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆస్పారగస్తోనే సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్లో పచ్చడి రెసిపీ కూడా ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ హోమ్లీ ఆస్పారగస్ కర్రీ విత్ కారం పొడి ఫినిషింగ్ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం 9 రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.